పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొత్తానికి అలా మొదలైంది స్వామి. వరుసగా టీడీపీ భూపందేరాలు. మొన్న అమరావతి, ఇప్పుడు బెజవాడ భూములు. బెజవాడ భూములు లూలుకు దారాదత్తం. సంవత్సరంలో కూటమి ప్రభుత్వం దాదాపు చాలా వరకు బాగానే నడిపించింది. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు వచ్చినా సరే పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఇతరత్ర విషయాలను జాగ్రత్త పడుతూనే వచ్చింది. టీడీపీ మాత్రం దాదాపు 6 నెలల నుంచి అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామంటూనే తమ అనూనీయులకు భూములు కట్టబెడుతుందనే విమర్శలు వస్తుంది. ఇప్పుడు అది నిదర్శనంగా మారుతూ చాలా ఉదాహరణలు బయటపడుతుంది. ముఖ్యంగా మొన్న అమరావతి భూముల విషయంలోనూ, అంతకుముందు విశాఖలో భూముల విషయంలోనూ, ఇప్పుడు బెజవాడలో లూలు సంస్థకు కేటాయిస్తున్న భూముల విషయంలోనూ అదే అనిపిస్తుందట. బెజవాడలో అసలే ప్రభుత్వ స్థలాలు తక్కువ. అతిపెద్ద పల్లెటూరుగా విజయవాడను అంటుంటారు. అలాంటి చోట లూలు సంస్థకు నగరం నడిబొడ్డున 4.5 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ప్రభుత్వం ఇవ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. విశాఖపట్నంలో ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అక్కడ అన్ని రకాలుగా స్థలం అందుబాటులో ఉంది. అక్కడ ప్రజల కొనుగోలు శక్తితో పాటు లూలు వంటి మాల్స్ కొంత నగరానికి శోభతిస్తాయి. కానీ విజయవాడలో లూలు సంస్థ ఏర్పాటు చేయడం దేనికన్నా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు లూలు సంస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందన్న ఆలోచన లేకుండా అడ్డగోలుగా భూపందరం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో లూలు సంస్థకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఐఏసీ ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్లోని హర్బర్ పార్కులో 99 ఏళ్లకు లీజు ప్రతిపాదికన 13.74 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని పాత బస్టాండ్కి చెందిన 4.15 ఎకరాలను లూలు సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లూలు మాల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లీజు ప్రతిపాదన ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయో కూడా ప్రభుత్వం నుండి చెప్పలేని పరిస్థితి. లూలు సంస్థ విజయవాడలో పెట్టుబడులు పెట్టేది 156 కోట్లు మాత్రమే. అదే స్థలం విలువ 4.15 ఎకరాలు, దాదాపు మార్కెట్ విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుంది. విజయవాడలో అసలే ప్రభుత్వ భూములు తక్కువగా ఉండడం, అది ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్కు సమీపంలోని ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని అప్పగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థలం విలువ కన్నా లూలు పెట్టుబడి పెట్టే తక్కువగా ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడం చర్చకు దారితీస్తుంది. అది మరేదైనా ఐటీ సంస్థలకో మరొక పరిశ్రమకో ఇస్తే కనీసం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, 99 ఏళ్లకు లీజుకి ఇవ్వడం ఏంటని నగరవాసులు తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం లూలు సంస్థపై ఎంత ప్రేమ ఎందుకన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనిపై వామపక్ష పార్టీ నేతలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.